చిన్ననాయన విజయానికి కృషి చేశారు. రెండో మార్పు 1957లో కూడా అప్పారావు శెట్టి గారికి వెన్నంటే ఉండి శాసనసభ్యునిగా విజయం సాధించడంలో తోడ్పడినారు. 1959 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ద్వారా నారాయణఖేడ్లో పంచాయతీ సమితి ఏర్పడింది. ప్రథమంగా నారాయణఖేడ్ పంచాయతీ సమితి అధ్యక్షునిగా శివశెట్టి గారు ఎన్నుకోబడినారు. నాటి నుండి వారి రాజకీయ జీవితం ప్రారంభమైంది. నారాయణఖేడ్ ప్రాంతంలో 60% భూములు వ్యవసాయానికి నిరుపయోగమైనవి. మిగిలినవి వర్షాధార పంటలు పండే భూములు. ఇక్కడ ప్రజలు 80% మంది కూలి పని చేసుకుంటూ కఠిన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు, వైద్యం, విద్య, ప్రాథమిక సౌకర్యాలు లేవు. శెట్టర్ గారు ప్రజల సమస్యలను ఆకలింపు చేసుకొని వెనుకబడిన ప్రాంత ప్రజలకై జిల్లా పరిషత్లో తన గలాన్ని గట్టిగా వినిపించేవారు. 1961లో, 1970 మరియు 1985లో నారాయణఖేడ్ నియోజకవర్గ శాసనసభ కాంగ్రెస్ ప్రతినిధిగా 3 సార్లు పనిచేశారు. శివశెట్టర్ గారు నియోజకవర్గంలోని 75% గ్రామాలకు పాఠశాలలు ప్రారంభం చేశారు. 100% విద్యుత్ సౌకర్యం కల్పించారు. దీనితో గ్రామాల్లోని నీటిపారుదల, వ్యవసాయం పెరిగింది. కంటి, కరసగుట్టి, కల్లేర్, నేల్కల్, బీదర్తో పాటు చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యాలను కల్పించారు. ముఖ్యమంత్రి శ్రీ చెన్నారెడ్డి గారితో, పంచాయతీ శాఖ మంత్రి శ్రీ భాగారెడ్డి గారితో సంప్రదించి నారాయణఖేడ్ నియోజకవర్గం మాంజీర తీర ప్రాంత రైతుల కొరకై కారముంగి, షాపూర్, తోర్నాల్, పులికుట్టి, అమీనాబాద్లలో లిఫ్ట్ ఇరిగేషన్